చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురిలో పవన్ కళ్యాణ్ మంచి నాయకుడన్నది తన అభిప్రాయమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ను సముదాయించేందుకు తన బినామీ కేవీ రావుకు పోర్ట్ అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వచ్చే వారంలో చంద్రబాబు కేవీ రావుపై హైకోర్టులో డిఫమేషన్ కేసు వేస్తానని విజయసాయిరెడ్డి చెప్పారు. చెప్పాలనంటే వాళ్ళ ముగ్గురులో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురులో బహుశా ఆ ముగ్గురులో పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అవుతాడేమోనని నా ఉద్దేశం. మరొక్క విషయాన్ని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకురావాలి. నిజంగా విక్రాంత్ రెడ్డి కేవీ రావును కానీ బెదిరించున్నట్లయితే కేవీ రావు దగ్గర నుంచి 41-42% వాటా తీసుకోవాల్సినటువంటి అవసరమేముంది? మొత్తం 100% వాటా తీసుకోవచ్చు కదా. బెదిరించినప్పుడు 41% ఎందుకు బెదిరిస్తారు? చంద్రబాబు నాయుడికి ఆ చిన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా కేసు ఫైల్ చేయడం జరిగింది. 41%కి ఎంతో ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తే ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్ దాన్ని డౌట్ పడ్డం అనేటువంటిది నిజం.